చిత్తూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 21 మంది వాహనదారులకు భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. శనివారం రాత్రి 9 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు నగరంలోని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 21 మందికి జడ్జి ఉమాదేవి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 21 మందికి 2,10,000 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఏడాది 27 లక్షల రూపాయలను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా విధించడం జరిగిందన్నారు. మొదటిసారి పట్టుబడితే 10,000 రూపాయలు జరిమానా, 6 నెలల జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే 15,000 రూపాయలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందన్నారు. తాగి వాహనాలు నడపరాదని విజ్ఞప్తి చేశారు. వాహనాలు తాగి నడిపినట్లయితే జైలు శిక్ష విధించడం జరుగుతుందని చెప్పేసి కూడా వారిని హెచ్చరించడం జరిగింది. దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలను నడపద్దండి. అది ఎక్కువ ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరూ ప్రమాదం జరిగిన తర్వాత పశ్చాత్తాపడడం కంటే ఇలాంటివి జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వాహనం నడిపేటప్పుడు తాగి వాహనాలు నడపద్దండి.